Hi, sorry. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశకృష్ణ అండ్ వెల్కమ్ టు వీక్లీ టెక్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సామ్సంగ్ M11 అయితే లాంచ్ అయిపోతున్నారు. దానికోసం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లాంచ్ చేశారు. చూద్దాం అయితే దానికోసం ఏంటైతే లాంచ్ చేశారు. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు అయితే దానికోసం అయితే కొన్ని సామ్సంగ్ M11 కోసం 6.4 ఇంచెస్తో అయితే ఇన్ఫినిటీ జీరో డిస్ప్లేతో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ రేర్ కెమెరాతో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 5000 mAhతో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాంచింగ్ రోజు అయితే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ హానర్ 9E అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు అని అంటున్నారు. కానీ దానికోసం అయితే కొన్ని రెండర్ ఇమేజెస్ కూడా స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే లాంచ్ చేశారు. అవి కూడా 2-3 అయితే లాంచ్ చేశారు. ఎందుకంటే ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ చేయరు కదా, ఎందుకంటే సస్పెన్స్తో ఉంచుతారు. ముందే తెలిసిపోతే అంటే జనాలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు. అందుకనే కొన్ని లాంచ్ చేశారు. ఏంటంటే 6.3 ఇంచెస్తో అయితే 20:9 రేషియోతో అయితే వస్తుంది డిస్ప్లే. అండ్ డ్యూయల్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరాస్ అయితే రెండో వస్తున్నాయి. 10,000 లోపు అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ బ్యాటరీ గురించి చూసుకుంటే 5000 mAhతో వస్తుంది. అండ్ నెక్స్ట్ రెడ్మీ 9 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానికోసం అయితే కొన్ని ట్విట్టర్లోనైతే సుధాంశు అనే ట్వీట్ చేశారు. ఎందుకంటే దానికోసం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ ప్లస్ దానికోసం ఒక రెండర్ ఇమేజ్ని కూడా ట్వీట్ చేశారు. చూద్దాం అయితే దానికోసం అయితే ఏటేటి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హీలియో G80 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వాడ్ రేర్ కెమెరాతో అయితే లాంచ్ చేస్తున్నారు. 4 కెమెరాస్ వస్తున్నాయి దీంట్లోని. అండ్ నెక్స్ట్ లైవ్ ఇమేజ్ అయితే వస్తుంది. అండ్ లైవ్ ఇమేజ్ అయితే వస్తుంది కాబట్టి బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అంత బెటర్ కాదు, ఎందుకంటే రాబోతున్న సెల్స్లో అన్నింటిలో కూడా లైవ్ ఇమేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రొసెసర్లో మాత్రం బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హీలియో G80 కదా, ప్రతి ఒక్కరు అందరూ అనుకుంటారు ఏంటంటే ప్రొసెసర్ 720 ప్రొసెసర్ బెటరా, 712 ప్రొసెసర్ బెటరా, ఇది అది అనుకుంటారు. కానీ బెస్ట్ చూసుకున్నట్టే G80 G90 ప్రొసెసర్ బెటర్. ఒప్పో రెనో A7 అయితే లాంచ్ చేయబోతున్నారు. దానికోసం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లాంచ్ చేశారు. చూద్దాం అయితే దానికోసం అయితే ఫస్ట్ ఇమేజ్ లాంచ్ చేయగానే చాలా సెన్సేషన్ సృష్టించింది. ఎందుకంటే అంత వైబ్రేషన్ చూపించింది ఆ ఇమేజ్లోని. ఎందుకంటే రౌండ్ కటప్తో వస్తుంది మొబైల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు దానికోసం కొన్ని స్పెసిఫికేషన్ కూడా చూద్దాం అయితే 6.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సెల్స్లో కూడా AMOLED డిస్ప్లేనే వస్తుంది. ఎందుకంటే కొంచెం క్లారిటీగా కనబడుతుంది కాబట్టి ఏ మూవీ చూసినా ప్రజెంట్ అంటే కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ 12GB ర్యామ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే 48 MP రేర్ కెమెరా వస్తుందని చెప్తున్నారు. ఇదైతే క్వాడ్ క్యామ్తో తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే 40 watts వైర్లెస్ ఛార్జింగ్తో అయితే తీసుకొస్తున్నారు. ఇందులో అయితే ప్లస్ పాయింట్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మైనస్ పాయింట్ ఏంటంటే అంతా తీసుకొచ్చి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు వచ్చిన మెగాపిక్సెల్స్లోని మ్యాక్సిమం 64 108 మెగాపిక్సెల్ రాకపోతేనే ఇప్పుడు ఎవరు జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఇది ఇండియాలో కూడా అంత బేగా లాంచ్ చేయరు, ఎందుకంటే ఇది 5G సపోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే షామీ Mi 10 Liteని అయితే తీసుకురాబోతున్నారు. దీనికోసం అయితే అంత చెప్పలేము, ఎందుకంటే రెడ్మీ ఇప్పటికే చాలా లాంచింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే బోల్డ్ అన్ని మొబైల్స్ ఉన్నాయి. ఇది లాంచ్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే Mi 10 Liteని కూడా కొంచెం న్యూగా కొత్తగా నింపుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే దీనికోసం కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా తీసుకొచ్చారు. దీనికోసం అయితే ఒక ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. చూద్దాం అయితే దానికోసం కొన్ని స్పెసిఫికేషన్స్ ఏంటంటే దీన్ని కూడా చూసుకున్నట్టయితే 5G సపోర్ట్తో అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న మొబైల్స్ అన్నీ నాకు తెలిసి 5G సపోర్ట్తో తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుని దానికోసం స్పెసిఫికేషన్స్ ఏంటంటే నెక్స్ట్ అయితే 6.5 67 ఇంచెస్తో అయితే వస్తుంది. నెక్స్ట్ అయితే ఫుల్ HD డిస్ప్లేతో అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ని. అండ్ చూసుకున్నట్లయితే AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది మొబైల్. అండ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ 48 మెగాపిక్సెల్తో అయితే రేర్ కెమెరాతో అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ అయితే ఇది కూడా మీకు చూసుకున్నైతే క్వాడ్ క్యామ్తో అయితే తీసుకురాబోతున్నారు.
అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికోసం ఒక ఇమేజ్, ఓన్లీ వన్ ఇమేజ్ అయితేనే బయటకు వచ్చింది, ఎందుకంటే ఇది బ్లాక్ కలర్లోనే ఉంది. కానీ ఈ కలర్ కూడా పెద్దగా ఏంటి అనిపించలేదు, కానీ బెటర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ చూసుకుంటే షామీ ఎంఐ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొస్తుంది. దానికోసం అయితే ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది, ఎందుకంటే షామీ ఇప్పుడు 5.0 బ్లూటూత్ అనేసి తీసుకురాబోతుంది. దానికోసం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూసుకుంటే యాపిల్ టైప్లోనే ఉంది ఇయర్ పాడ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డ్యూయల్ మైక్రోఫోన్స్తో అయితే తీసుకురాబోతున్నారు. దీనికోసం అయితే నాయిస్ కలెక్షన్స్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పటికైతే దీనికి అంత మరీ అంత సక్సెస్ అవ్వదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పట్లోని చాలా ఉన్నాయి, JBL బోట్ నాయిస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటిని నాకు తెలిసి అయితే అమ్మాయి ప్రోడక్ట్ కొన్నోళ్ళే కొనొచ్చాము, మరీ అంతగా అయితే చెప్పలేము. చూద్దాం. అయితే నెక్స్ట్ చూసుకున్నప్పటికీ శాంసంగ్ S6 లైట్ ట్యాబ్ని అయితే తీసుకురాబోతుంది. దానికోసం అయితే ఒక ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పటికీ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటికి తీసుకొచ్చారు. చూద్దాం అయితే వాటి కోసం ఏదైతే తీసుకొచ్చారో. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పటికీ 10.4 ఇంచెస్తోనైతే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ని, ఈ ట్యాబ్ని. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పటికైతే ఇప్పుడు ఇది మెటల్ బాడీతోనైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే అప్డేటెడ్ S Pen డిజైన్తోనైతే తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ 740 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ స్మార్ట్ టీవీని అయితే తీసుకురాబోతున్నారు. స్మార్ట్ టీవీ కూడా గురించి కూడా కొంచెం చెప్తాను, ఎందుకంటే ఇది ఇండియాకి అయితే అంత బయట తీసుకురారు, ఎందుకంటే ఇది చాలా హెవీ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఇది 98 ఇంచెస్ టీవీ, ఎందుకంటే అంత బేగా ఇంట్రెస్ట్ కూడా చూపెట్టరు ఇండియాలోని కొనడానికి కూడా. కానీ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 4K క్వాలిటీతో అయితే వస్తుంది. అండ్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది, AMOLED స్క్రీన్తో, AMOLED డిస్ప్లేతో అయితే. చూద్దాం అయితే ఇంకా ఎప్పుడు తీసుకొస్తారో మరి ఇండియాకి. మ్యాక్సిమం తీసుకురావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నైతే మోటోరోలా అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నది. చూద్దాం అయితే దాని గురించి అయితే తీసుకొచ్చాం. మోటోరోలా G8 పవర్ లైట్ అనే మొబైల్ అయితే తీసుకురాబోతుంది. నెక్స్ట్ 6.4 ఇంచెస్తోనైతే వస్తుంది ఈ మొబైల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాక్స్ వర్షన్తోనైతే ఇది అయితే డిస్ప్లేతోనైతే తీసుకురాబోతున్నారు. అంటే డిఫరెంట్గా ఈ మొబైల్ అయితే డిఫరెంట్గా తీసుకురాబోతున్నారు, ఎందుకంటే మ్యాక్స్ వర్షన్తో తీసుకురాబోతున్నారట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇది కామన్ పాయింట్, ఇది ట్రిపుల్ కెమెరాతో తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 5000 mAhతో తీసుకురాబోతున్నారు. అండ్ దిస్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మోటరోలా ఇండియాలోని సేల్స్ లేకపోయినా పర్లేదు కానీ. అండ్ నెక్స్ట్ అదర్ కంట్రీ అంటే అమెరికాలోనైతే ఎక్కువ మోటరోలాకి అయితే ఎక్కువ సేల్స్ ఉన్నాయి. చూద్దాం అయితే ఇంకా ఎప్పుడైతే లాంచ్ చేస్తారో ఈ మొబైల్ని. అండ్ చూసుకున్నట్లయితే కొత్త మొబైల్ని అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను, ఎందుకంటే ఇప్పుడైతే పాపులర్ అయినవి కాకుండా నెక్స్ట్ చిన్న నుంచి అయితే కొన్ని పెద్ద కంపెనీస్ కూడా బయటకు వచ్చేవి అయితే చూసుకున్నాం. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్స్ కూడా అయితే నాకు బాగానే నచ్చాయి, ఎందుకంటే ఇది కానీ అయితే ఇది చాలా పెద్దగా ఉంది. ZTE Exynos 11 అనేసి కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇదైతే ఎప్పుడు మీరు వెళ్ళినట్టుగా ఉన్నారు. దీనికోసం అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లాంచ్ చేశారు, ఒక ఇమేజ్ కూడా. నెక్స్ట్ చూద్దాం అయితే ఇదైతే 5G మొబైల్ అని చెప్తున్నారు. 5G సపోర్ట్ అయితే తీసుకురాబోతున్నారు. చూద్దాం అయితే దానికోసం కొన్ని స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఉన్నాయి. 6.47 ఇంచెస్తో ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఎందుకంటే AMOLED డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 64 క్వాడ్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా 64 ఇచ్చారు, ఎందుకంటే మన ఇప్పటికైతే వాడలేదు కదా ZTE Exynos 11 మొబైల్ని, ఎందుకంటే ఎవరైనా ఓడితే దానికోసం అయితే కొన్ని చెప్పుకోవచ్చు. చూద్దాం అయితే నెక్స్ట్ అయితే ఏంటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే HTC చాలా రోజులు కనబడింది, ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు కూడా కనబడింది, మొబైల్ కోసం కాదు, ఎందుకంటే VR గ్లాస్తో అయితే వస్తుంది. ఎందుకంటే VR బాక్స్ని అయితే తీసుకురాబోతుంది. ఎందుకంటే దీనిలో ట్విస్ట్ ఏంటంటే VR బాక్స్ని హెడ్సెట్తో అయితే తీసుకురాబోతుంది. ఎందుకంటే దీనికైతే ఒక పేరు పెట్టారు, ఏంటంటే అలెక్సా అని పేరు పెట్టారు. దీనికోసం చూద్దాం అయితే దానికోసం అయితే ఏవేవి స్పెసిఫికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే హాఫ్ లైఫ్ అనేది YV కెనాన్ లైట్ అనేది తీసుకురాబోతున్నారు. దీంతో పాటు హెడ్సెట్ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుని అయితే నెక్స్ట్ పాయింట్ అయితే వైవా కాస్మో అనేసి ఒకటైతే ప్రోడక్ట్ని లాంచ్ అయిపోతున్నారు. అండ్ చూసుకుని ఎక్స్టర్నల్
ట్రాన్స్నింగ్ ఫేస్ ప్రాసెస్ ప్లేట్ని అయితే దీంతోనైతే ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూద్దాం అయితే దీంతోనైతే ఇక్కడ ఇండియాలోనైతే పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఇండియాలో కూడా పెద్దగా వాడరు, ఎందుకంటే ఇండియాలో తీసుకొచ్చారంటే పెద్దగా పని ఉండదు, వాళ్ళకి కూడా వేస్ట్ వీళ్ళకి కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు దండకు కాబట్టి ఇంక వేస్టే. కానీ తీసుకురారని కూడా మనకు అందరికీ తెలుసు కాబట్టి HTC అయితే చాలా రోజులు కనబడుతుంది అనేది మీకు చెప్పబోతున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే Honor 30 సిరీస్ని అయితే లాంచ్ చేయబోతుందని చెప్పాను కదా. Honor 30 సిరీస్ని అయితే Honor 30s అయితే లాంచ్ చేసింది. దానికోసం అయితే ఒక రెండర్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది, ఒక స్పెసిఫికేషన్స్ కూడా లాంచ్ చేశారు. చూద్దాం అయితే దానికోసం అయితే బాగున్నదని అనుకుంటున్నాను. చూద్దాం అయితే 6.5 ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే LCD డిస్ప్లేతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మోటరోలాగా డిఫరెంట్గా తీసుకొస్తున్నారు Honor 30sని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Kirin 820 5G SoC ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 8GB RAM వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 12GB RAM వరకు కూడా అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ అని పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 256 ఇంటర్నల్ స్టోరేజ్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి క్వాడ్ రేర్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం అయితే కెమెరా మొత్తం సిరీస్ అన్ని కూడా లాంచ్ చేస్తారు. ఏంటంటే మెయిన్ కెమెరా చూసుకునేసరికి 64 మెగాపిక్సెల్ అయితే తీసుకురాబోతున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకునేసరికి నెక్స్ట్ కెమెరా 8 మెగాపిక్సెల్ 8+, అండ్ నెక్స్ట్ కూడా 8 మెగాపిక్సెల్. అండ్ నెక్స్ట్ డెప్త్ సెన్సర్ అయితే 2 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నైతే 64+, 8+2 అనేది తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియాలో తీసుకొస్తే మ్యాక్సిమం సేల్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూద్దాం అయితే నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మరిన్ని కొత్త వీడియోస్ కోసం, కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ యువర్ వంశీకృష్ణ అండ్ సైనింగ్ ఆఫ్. Keep smiling. Bye bye.